వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రమేష్ ప్రజల కూటమికి కష్ట ఓట్లు వేశారు. బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు సీఎం రమేష్ ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ పాఠశాలను, విద్యార్థులను సందర్శించి సాధక బాధలు తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్. పొన్నం ప్రభాకర్ సహకారంతో డబుల్ బెడ్రూమ్లను పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేస్తాం. ప్రభుత్వ స్థలం కాపాడడం కోసం చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది అన్న బీజేపీ నాయకుడు నందు. 600 కోట్ల విలువ చేసే స్థలాన్ని స్వాహా చేయడంలో అధికారులు హస్తం. అంబర్పేట నియోజకవర్గంలోని గోల్మాక జిందా తిలిస్మాత్ కార్ఖానా రోడ్డు డీమార్ట్ షోరూంలో ఓ మహిళ నిన్న సాయంత్రం ఖర్జూర పండ్ల ప్యాకెట్ను 114 రూపాయలు చెల్లించి తీసుకున్నది. ఆమె ఇంటికి వెళ్లి పిల్లలకు తినడానికి ప్యాకెట్ను ఇయ్యగా పిల్లలు ఇప్పి 2 ఖర్జూరాలను తిని చూశారు. ఆ ఖర్జూరాలు చేదుగా ఉండడమే కాకుండా మురిగిపోయి సన్నటి పురుగులు కూడా కనిపించడంతో పిల్లలు భయపడి తల్లికి చెప్పారు. సదరు మహిళ డీమార్ట్ కస్టమర్ కేర్ కు నేడు చూపించగా ఇన్ఛార్జ్ సూపర్వైజర్లు పరిశీలించి మహిళకు తిరిగి డబ్బులు చెల్లించారు. కొంతమంది కస్టమర్లను డీమార్ట్ లోని కొన్ని వస్తువులలో సగం బాగా ఉంటాయి, సగం బాగా ఉండవని తెలిపారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వారు వచ్చి డీమార్ట్లను పరిశీలించాలని కోరారు. చెప్పండి. అదే నిన్న తీసుకెళ్ళినా మొత్తం 2 ఇప్పితే అందులో పురుగులు వచ్చినాయి, అంత బూజు ఉంది, చేదు వచ్చినాయి, అందుకనే రిటర్న్ తీసుకొచ్చి నిన్న ఈ టైంకే తీసుకెళ్ళినా, బిల్లు కూడా ఇచ్చిన. సరే వీడియో ఫోటోస్ చెక్ చేస్తాను, జూమ్ చేసుకోరు. ఆన్ చేసారా? మొత్తం వాడిపోయింది. అది లోపల కొంచెం ఇవి తీయగా ఉంటాయి అంతే. సరే మేడం, చెప్పినాం కదా చేదు ఉన్నాయి, అది తింటే చేదు వచ్చినాయి, అందుకని ఇక తీసుకొచ్చేసాను. ఇస్తిరా ఈడ సామాన్ ఎప్పటికీ ఎట్లా తీసుకుంటాం మనం? ఈడ తీసుకుంటాం, ఇక్కడనే తీసుకుంటాం, కానీ అదొకటి అట్లా వచ్చింది. నిన్నే సాయంత్రం తీసుకున్నావా? నేను సాయంత్రం ఈ టైంకి తీసుకున్నాను. ఇక్కడ దగ్గరనే ఇల్లు. అంతేనా? హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్లో సైలాన బాబా వద్ద రోడ్డు మరమ్మత్తు పేరుతో
కాలయాపన చేస్తూ అటు ప్రయాణికులను ఇటు దర్గాకు వచ్చే భక్తులను ఇబ్బందులు పెడుతున్నారని దుర్గా పీఠాధిపతి సైలాని బాబా ఆవేదన వ్యక్తం చేశారు. కాలయాపన చేస్తున్న వృద్ధి కన్స్ట్రక్షన్స్ వారు ఎన్నిసార్లు విన్నవించుకున్నా తమ గోండు పట్టించుకోవడం లేదని సైలాబి బాబా తెలిపారు. దర్గాకు వచ్చే భక్తులు వివిధ వ్యాధులు నివారణ చేసేందుకు వస్తారని అన్నారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిన వారికి కొత్త వ్యాధులు వస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. ప్రార్థన చేసే ప్రాంతం మొత్తం దుమ్ముతో నిండిపోయిందని బాబా తెలిపారు. ఉన్నతాధికారులకు చెబితే ఫలితం శూన్యమైందని పీఠాధిపతి సైలాని బాబా చెప్పారు. రోడ్డు వెనకపోయిన కనీసం నీటిని పోసి దుమ్ము లేవకుండా చూడమని కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని తెలియజేశారు. ఇప్పటికైనా సంబంధిత వృద్ధి కన్స్ట్రక్షన్స్ వారు తక్షణమే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేసి దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, లేదంటే ఈ రోడ్డుకు సంబంధించిన శాఖ కార్యాలయాలు ముట్టడిస్తామని భక్తులు వృద్ధి కన్స్ట్రక్షన్ వారిని హెచ్చరించారు. మొత్తం వాడు పోయి జంగలేస్తాడు రోడ్డు మామూలు పోయి జంగలేస్తాడు కానీ చేస్తాడు. నేను దర్గాకు పేషెంట్ వచ్చాను. ఈ రోడ్డు పొంటి వస్తుంటే దుమ్మంతా డస్ట్ అంతా వస్తుంది. లోపల ఉన్న వాళ్ళకు ఎలర్జీ అస్తమా అన్నీ వస్తున్నాయి. దానివల్ల తొందరగా కాంట్రాక్టర్ గారు ఈ రోడ్డు వేయించమని చెప్పాము. గత 4 నెలల నుండి చెప్తున్నాము. జాతర ఉండగా కూడా చెప్పాము. 4 నెలల నుంచి పట్టించుకోవడం లేదు. కనీసం వాటర్ కూడా స్ప్రే చేయట్లేదు. డస్ట్ అంతా పేషెంట్ల లోపలికి కడుపులకు పోతున్నది. తింటుంటే బట్టల మీద పడుతున్నది, వాళ్ళ మీద పడుతున్నది. చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దానివల్ల దయచేసి ఇవాళ ధర్నా చేసాము. రోడ్డు తొందరగా వేయించగలరని కాంట్రాక్టర్ గారికి విజ్ఞప్తి. రేపు పొద్దున కలెక్టర్ గారికి ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం అందరికీ. ఈరోజు ధర్నా చేస్తా కారణం నెల నుంచి ఇక్కడ రోడ్డు వేసే వృద్ధి కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు. బ్రిడ్జ్ కావాలన్నారు. బ్రిడ్జ్ అయి కూడా 1 నెల అయిపోయింది. 23 మే నాడు బ్రిడ్జ్ అయిపోయింది. అయిన తర్వాత 24 నాడు మేము వేస్తున్నాం రోడ్డు చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బ్రిడ్జ్ చేయకపోతే కలెక్టర్ గారికి మేడం గారికి ఫిర్యాదు చేయబడ్డది. అదేవిధంగా పాపం ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయబడ్డది. వాళ్ళు చెప్పిండ్రు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారికి రేవంత్ రెడ్డి గారికి కూడా ఫిర్యాదు చేశాము. కానీ పట్టింపు లేదు. ఇక్కడ ఎప్పటికీ ప్రతి రూమ్లలో దుమ్ము డస్ట్, అన్నం తిన్నా కానీ ఆ డస్ట్, నీళ్ళు తాగినా కానీ డస్ట్ మొత్తం పొగ మంచి వల్ల పాకి కొందరు మాత్రం శ్వాస రాని వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి ఫ్యామిలీ వెళ్ళిపోయారు. కాబట్టి వానికి ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసినా కానీ అందుకే ఇటువంటి పరిస్థితులలో మరి కాంట్రాక్టర్ గారు బిల్డ్ అయిపోయి కూడా నెల అయిపోయింది. ఇంతవరకు పట్టలేదు. కాంట్రాక్టర్ గారికి చెప్పాను ఏమని, మీరు ప్రస్తుతం మీరు ఎప్పుడైనా కట్టుకోండి, డాంబర్ వేసుకోండి, కానీ ప్రస్తుతానికి రోజుకు 6-7 సార్లు నీళ్ళు కొట్టండి. ఇక్కడ జనం ఉన్నారు. ఇది పాపం మొదలే వస్తుంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న హెచ్డి కుమారస్వామి సుప్రభాత సేవ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మంటపంలో అర్చకులు కుమారస్వామి దంపతులకు వేదాశీర్వాదం అందించారు. అధికార స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి హెచ్డికు కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ తనకు పెద్ద బాధ్యతలు అప్పగించారన్నారు. కేంద్ర మంత్రిగా అందులో తాను విజయవంతం కావాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. Sir, 1 second. Sir, 1 second. Just to help you.
రా 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 పెట్టు 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 Sir, 1 second, sir. Sir, 1 second. Sir, total pose. రా 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 పెట్టు 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 విశాఖపట్నం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తిరుపతి నుండి ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎంపీ అయిన తర్వాత మొదటిసారి ఆయన అనకాపల్లికి వచ్చారు. ఎంపీ సీఎం రమేష్ కు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన అనకాపల్లి వెళ్లారు. సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రజలు కూటమికి కస్తో ఓట్లు వేశారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలను ఎంక్వైరీ వేయిస్తామన్నారు. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు. రైల్వే జోన్ ఏర్పాటు కృషి చేస్తామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామన్నారు. బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. విమానాశ్రయం నుంచి అనకాపల్లి పార్టీ కార్యాలయానికి రోడ్డు మార్గాన బయలుదేరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 2వ వార్డు పరిధిలోని రసూల్పూర్ సిల్వర్ కంపెనీ నారాయణ జోపిడి ప్రాంతంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించి వారి సాధక బాధలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను విడతల వారీగా నెరవేరుస్తామని తెలిపారు. నాపై నమ్మకంతో గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ సహకారంతో డబుల్ బెడ్రూమ్ పెండింగ్ పనులను త్వరిత గతిన పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయింపులు చేస్తామని వెల్లడించారు. ఆశా వర్కర్లు శ్రీ గణేష్ ను కలిసి తమ సమస్యలను గురించి వివరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. आप लोगों का दुआ से जीता, आप लोगों को काम करने का मौका दिया। जिंदगी भर जीते भी रहेंगे వెనక సైడ్ ఇది మన స్లాబ్ అయిపోయింది.
ఇప్పుడు ఇదేమో మొత్తం అన్ని స్లాబ్లు అయిపోయింది 64 దిగాలనుకుంటే దిగు थोड़ा पीछे చాలా మంది పేదలు వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు అనేసి ఆశతోటి వీళ్ళు ఇల్లు ఇచ్చారు కానీ ఇల్లు కట్టడం కూడా శుభసూచకమే కానీ చాలా సంవత్సరాలు పెండింగ్ ఉండిపోయి వీరు ఇప్పుడు ఇల్లులు ఇచ్చినా కూడా వీళ్ళు ఇన్ని రోజుల నుంచి కిరాయిలు కట్టుకొని బయట ఉండి నానా బాధలు పడుతున్నారు అనేసి మేము అన్ని గమనించి నా ఎలక్షన్లో కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుంది మన ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు ఏం తెలుసుకోవడం జరిగింది. సంబంధిత అధికారులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారు కూడా చూసిరు ఇది ఇమీడియట్లీ పని పూర్తి కావాలా, పని నడవాలంటే ఎంత బడ్జెట్ కావాలని ఇక్కడికి రాకముందుకే హౌసింగ్ మినిస్టర్ అయిన మనకి ఎలక్షన్లో కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కూడా ఇన్ఛార్జ్ ఉన్న మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉండే కాబట్టి వారిని పర్మిషన్ తీసుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నేను అడావుడిగా నేను వచ్చింది కాదు, వారు పర్మిషన్ ఇచ్చారు. మీరు ఇక్కడ ఈ పనులు జరగాలంటే ఎంత డబ్బులు కావాలో నేను ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాను వారు చెప్పడం, వారే అధికారులను పంపించడం, ఇక్కడ మేము రావడం జరిగింది. ఇక్కడ నుంచి మేము ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాం. వారు దగ్గరికి వెళ్ళి వారికి ఇవన్నీ అప్పచెప్పిన తర్వాత ఖచ్చితంగా ఒక వారం రోజులనే బడ్జెట్ శాంక్షన్ చేసి హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి మాతాజీ నగర్ లో FTL సంస్థలో వెలిసిన అక్రమ కట్టడాలు కూల్చివేయడం పట్ల బీజేపీ సీనియర్ నాయకుడు నందు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలం కాపాడడం కోసం చేస్తున్న తమ పోరాటం ఎట్టకేలకు ఫలించిందని అన్నారు. బీజేపీ నాయకుడు నందు మాట్లాడుతూ భూ బుకాసరులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టి అమాయకులకు అమ్ముకుంటూ వాటికి ఇంటి నెంబర్లు కరెంటు మీటర్ల సైతం కల్పిస్తుంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సర్వే నెంబరు 194/8/1 దాదాపు 600 కోట్లు విలువ చేసే 10 ఎకరాల 20 గుంటల స్థలాన్ని స్వాహా చేయడంలో అధికారులు హస్తం కూడా ఉందని ఆరోపించారు. ఈ స్థలాన్ని కాపాడి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పార్కును, వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఇంటి నెంబర్లను, కరెంటు మీటర్లను కేటాయింపులపై విచారణ జరిపి సంబంధిత అవినీతి అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుని బేగంపేట కంటెస్టెడ్ కార్పొరేటర్ హస్బెండ్. ఇది సర్వే నెంబర్ 194/8/1 ఏదైతే ఉందో మాతాజీ నగర్ 10 ఎకరాలు 20 గుంటలు, దాన్ని కొన్ని దుష్టశక్తులు అంటే ల్యాండ్ గ్రాబర్స్ దాన్ని ప్లాట్లుగా చేసి జనాలకు అమ్మి మోసం చేయడం జరిగింది. దానిపైన మేము గత కొంతకాలం నుంచి ఫాలోఅప్ చేస్తున్నాము. ప్రభుత్వానికి ఎప్పటికప్పటికి రిప్రజెంటేషన్స్ ఇస్తూ దాన్ని ఆ జాగాని కాపాడుకోవాలని మేము విన్నవిస్తూనే ఉన్నాం. దానికి అనుగుణంగా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ స్పందించి కూలగొట్టడం, తూతూ మంత్రంగా పనిచేసుకొని వెళ్ళడం, మళ్ళీ యథావిధిగా ఒక నెల తర్వాత మళ్ళీ జనాలు మళ్ళీ అక్కడ కట్టడం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో మేము ఆల్రెడీ ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాం. మార్చి 23 తారీఖున ఏదో డెమోలిషన్ అయిందో ఆ తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మేము దానిపైన మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బట్టి అక్కడ ఉన్న కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు, వాళ్ళు దానికి ఇట్లా కాకుండా మతం రంగు పులిపే ప్రయత్నం చేసి అక్కడ రాత్రి ఒక మస్జిద్ ప్లస్ మదర్సా కట్టడం జరిగింది. సో దాన్ని మేము చాలా సీరియస్గా తీసుకొని మరి ఫ్యూచర్లో పీస్ఫుల్ అయినటువంటి మాతాజీ నగర్ మరి వేరే విధంగా అల్లకల్లం అయ్యే పరిస్థితి ఉంది, మరి కమ్యూనల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఇమీడియట్గా మేము పోలీస్ కమిషనర్ ల్యాండ్కి ప్రభుత్వ ల్యాండ్ FTL ల్యాండ్, అది 10 ఎకరాలు 20 గుంటలు అయితే FTL ల్యాండ్ ఉంది. దాన్ని కొంతమంది దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి జనాలకు అమ్ముతున్నారు.
ఇప్పటివరకు అది ఎంతమంది అని మా దృష్టికి అయితే ఏం రాలేదు. కేవలం కూడా 56 ఇండ్లేమో అంటే చిన్నగా రూమ్లు కట్టడం జరిగింది. ఆ 50 ఇండ్లు ఇప్పుడు పేపర్లో కూడా వచ్చింది కదా, అవే మున్సిపల్ వాళ్ళు డెమాలిషన్ చేశారు గతంలో కంటే. అంటే ఎప్పుడైతే డెమాలిషన్ చేస్తున్నారో ఆ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ఎక్కువ రెట్టింపులా కడుతున్నారు అక్కడ. ఇప్పుడు పూర్తి స్థాయిలో కంప్లీట్గా డెమాలిష్ చేశారు. ఒక 3 ఇండ్లు ఏమో ఉన్నాయి, దానిపైన ఏదో హైకోర్టు స్టే ఉంది, దాన్ని కూడా మనం చెప్పి రెవెన్యూ సిబ్బంది కంటెస్ట్ చేసి కోర్టులో అవిట్లను కూడా తొందరగా తీసేస్తామని చెప్పడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఏంటవుతుంది, ఇది ప్రభుత్వ భూమి, ప్రజలకు చెందాలి, ప్రభుత్వానికి చెందాలి. అయితే అక్కడ ఎఫ్టీఎల్ ల్యాండ్ కాబట్టి దానికి ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ లేకుండా దాన్ని ఒక పార్క్ కింద మలిచి, ముఖ్యంగా బ్రహ్మన్వాడి, బేగంపేట్, మాతాజీ నగర్ ఎక్కడ కూడా ఎట్లాంటి పార్క్ ఆట స్థలాలు లేవు. దాన్ని ఒక పార్క్ కింద మలిచి ఆట స్థలాన్ని ఇచ్చేసి వాకింగ్ ట్రాక్ లాగా చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. మేము ఒత్తిడిలు వచ్చినాయి, అన్ని విధాలుగా ఒత్తిడిలు వచ్చినాయి, కానీ మేము ఎక్కడ ఒత్తిడిలకు లొంగలేదు. మరి రాజకీయ నాయకులు అంటే ఈరోజు వాళ్ళు ప్రగతి వాళ్ళు ఎవరైతే అక్కడ కొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళి చెప్పడం జరుగుతుంది, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, మీరు ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడితే బాగుంటుంది. మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రమేష్ ప్రజల కూటమికి కష్ట ఓట్లు వేశారు. బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు సీఎం రమేష్ ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ పాఠశాలను, విద్యార్థులను సందర్శించి సాధక బాధలు తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్. పొన్నం ప్రభాకర్ సహకారంతో డబుల్ బెడ్రూమ్లను పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేస్తాం. ప్రభుత్వ స్థలం కాపాడడం కోసం చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది అన్న బీజేపీ నాయకుడు నందు. 600 కోట్ల విలువ చేసే స్థలాన్ని స్వాహా చేయడంలో అధికారులు అస్తం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధాహితం.